శ్రీమన్నారాయణ. ఒక చిన్న చమత్కారంతో మన దేశ పరిస్థితిని చెప్పుకుందాం. ఒక హాస్టల్లో ఒక 50 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో అతను ఎప్పుడు కూడా ఏం చేసి ఇడ్లీ పెడుతూ ఉంటాడనమాట. ఆ ఇడ్లీ చూసి ఒక 20 మంది ఇడ్లీ అయినా పర్వాలేదు, మాకు చక్కగా వేడిగా పెడితే సరిపోతుందంటారు. మిగిలిన 30 మంది ఏమంటారంటే మాకు ఇడ్లీ వద్దు, మాకు వేరేది ఏదైనా కావాలంటారు. సరే అతను ఏమనుకుంటాడంటే సరే మీరు తేల్చుకోండి, ఏది కావాలో ఎవరు ఎక్కువ మెజార్టీగా కోరుకుంటారో అదే చేద్దామని. కొంతమంది 10 మంది వడ కావాలంటే, 10 మంది దోశ కావాలి, 10 మంది ఏమో ఇంకా చక్కెర పొంగలి కావాలి అని అనుకుంటారు అనమాట. అనుకోవడానికి ఇప్పుడు మెజార్టీ ఎవరు వచ్చారు? 20 మంది ఎవరైతే ఇడ్లీ కావాలన్నా వీళ్ళే వచ్చారు. మన దేశ పరిస్థితి కూడా అదే. ఏ విధంగా అయితే దేశంలో కలిసి ఉన్నామో, వీళ్ళు హిందువులు కానీ ముస్లింలు కానీ ఎంత కలిసి ఉన్నామో ఇది ఎట్లా విడగొట్టాలంటే కులాల పేరుతోనే మొదలుపెట్టారు. నేను మాల సంఘం అంటారు, గౌడ సంఘం అంటారు, ఇంకో సంఘం అంటారు. ఇవి ఏదైనా సాధించుకోవాలంటే కలిసి సాధించుకోవడం మానేసి విడదీసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా మన కులాలుగా విడదీసి మనల్ని పాలించారే, అది మళ్ళా మొదలుకు చేసినట్టుగా అవుతుంది. కాబట్టి కులాలు కాదండి, మనుషులని మనుషులుగా చూద్దాము. ఏ కులమైనా సరే అందరం కలిసి ఉందాము, కలిసి ఉండడానికి ప్రయత్నం చేద్దాము. నా కులం ఇది కాబట్టి నేను గొప్ప, ఇది వద్దండి. ఇది దేశానికి మంచిది కాదు, దయచేసి గమనించండి. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద.